బోడమ్మి వేసిన తర్వాత బాదం యాలక్క బుడ్డలు పొట్టి దాచ ఇది కలంగడి పండు విత్తనాలు ఇవి ఎర్రగా కావాలి. ఎర్రగా అయిన తర్వాత పాలు పోయాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇవి బాగా ఉడకాలి. చక్కెర అవి ఉడికినాక సేమియాలు వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 వేసినా నేను సరిపోతుందని. 1/2 లీటర్ పాలకి మీకు సరిపడంత వేసుకోండి. వేసుకోవాలి మీరు చూసుకోండి. నేను 1/2 లీటర్ పాలకి చక్కెర 10 పోసిన చెంచాలు. గురమే ఉండేదాన్ని టీ గిలాసమైన పోసిన పాలులోకి నీళ్ళు. సేమియాలు తగినంత మనకి కావలసిన కాడికి వేసుకోవాలి. ముందన్నీ వేయించినవి తెచ్చుకున్నాను నెయ్యిలో వేయించినవి తెచ్చుకున్న సేమియాలు మీరు వేయించుకోవాలి. లేదంటే వేయించినవి సపరేట్ ఉంటాయి, అవి తెచ్చుకోవాలి. మనకు తగినంత వేసుకోవాలి. మీరు దండిగా ఉంటారు కాబట్టి ఎంతనన్నా వేసుకోవచ్చు. బాగా కలపాలి. దీన్ని ఉడకాలి. ఉడికేటప్పుడు సేమియాలు వేసి ఒక 5 నిమిషాలు దించాలి. కలిపే కొద్దీ ఉడుకుతూనే ఉంటుంది. ఇది ఇట్లా ఎంత ఉడికితే అంత రుచి వస్తుంది. అదో ఇట్లా ఉడకాలి. బాగా ఉడికినాక ఈ సేమియాలు వేయాలి. ఇట్లా సేమియాలు వేయాలి. ఉడికేటప్పుడు దాన్ని బాగా కలపాలి. దూరంగా పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉడకబెట్టి మెత్తగా అయినాక దించాలి. ఉండే ఎన్ని అట అయిపోయింది. పాషన్ రెడీ. మేమైతే తింటున్నాం. నేనైతే తినేస్తున్నాం. చేసుకోండి బాగుంటుంది. ఇట్లా సేమియాలు వేయాలి. ఉడికేటప్పుడు దాన్ని బాగా కలపాలి. దూరంగా పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉడకబెట్టి మెత్తగా అయినాక దించాలి. ఉండే ఎన్ని అట అయిపోయింది. పాషన్ రెడీ. మేమైతే తింటున్నాం.
నేనైతే తినేస్తున్నాం. మీరు చేసుకోండి, బాగుంటుంది. చేసుకోండి, బాగుంటుంది. ఇట కలిపే కొద్దీ ఉడుకుతూనే ఉంటుంది ఇది. ఇట ఎంత ఉడికితే అంత రుచి వస్తుంది. అదో ఇట ఉడకాలి బాగా. ఉడికినాక ఈ సేమ్యాలు వేయాలి.